అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ సునీతారావుకు షోకాస్ నోటీసులు అందాయి. నోటీసులు ఇచ్చారు పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా. 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సునీతారావుకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పై సునీతారావు ఆరోపణలు చేశారు. పదవుల విషయంలో కొందరికి అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవలే ఆమె ఆందోళనకు దిగారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని వదిలేసి ఇతరులకు పదవులు కట్టబెడుతున్నారంటూ గాంధీ భవన్లోనే ధర్నా నిర్వహించారు. ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. ఇప్పుడు పార్టీ నోటీసులు ఇవ్వడంతో సునీతారావు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇయ్యకండి, ప్రాబ్లం లేదు. నేను కష్టపడతా, పార్టీకి సస్తా కాంగ్రెస్ పార్టీలనే, బతుకుతా కాంగ్రెస్ పార్టీలనే. కానీ మా చెల్లెళ్ళకి మాత్రం ఏ పదవులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ ఇచ్చేయండి. ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. షోకాస్ నోటీస్ పై మాట్లాడేందుకు సునీతారావు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సునీతారావు గారు. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. నమస్తే అమ్మా. సునీతారావు గారు, నోటీసులు అందాయా? రిప్లై ఏమి ఇవ్వబోతున్నారు? నాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వలేదు. రెండోది, నేను అందరు మీడియా ఛానల్స్ వాళ్ళు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నాతో మాట్లాడుతున్నారు. నేను ఇది కూడా తప్పు పడుతున్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షురాలకి నోటీస్ ఇస్తే త్రూ ప్రాపర్ ఛానల్ ఇవ్వండి. నాకు ఇవ్వకన్నా ముందే మీడియాకు రిలీజ్ చేయడము, నన్ను ఇట్లా అవహేళన చేసి హ్యూమిలియేట్ చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. నేను ఒక ఫ్రంటల్ చీఫ్ గా పనిచేశాను. సరే, ఒక సమస్య పైన పోరాడుతున్నాను. దాంట్లో నేను భాగంగానే నేను చెప్పాను, ముఖ్యమంత్రి వారి టైం అడిగాను. అదేవిధంగా పిసిసి చీఫ్ ని కూడా మేము పలుమార్లు కలిసి 9 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా చెల్లెళ్ళు వాళ్ళు అడుగుతున్నారు, సంవత్సరంన్నర అయినా కొత్త వాళ్ళకి పదవులు వస్తున్నాయి, మాకు పదవులు రావట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళని లేపడానికి వెళ్ళాను. నేను మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళతో పని చేయించింది నేను కాబట్టి వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నన్నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి పలుమార్లు నేను చెప్పాను. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి రియాక్ట్ కాలేదు, సీఎం గారి పైన నెట్టేశారు. నెపం సీఎం గారేమో అధ్యక్ష మీరు పిసిసి అధ్యక్షులతో మాట్లాడుకోమని వారు అంటున్నారు. సో ఈ సమస్య పైన మరి నేను చేసింది తప్పు అయితే నాకు నోటీసులు ఇస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. కానీ నోటీసులు ఇవ్వకన్నా ముందు ఆ నోటీస్ మీడియా వాళ్ళకి అందరికి ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టడము, ఈ విధంగా హ్యూమిలేట్ చేయడం మాత్రం నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక చీఫ్ అండి, నేను హైకోర్టు అడ్వకేట్ ని కూడా, మీరు నాకు ప్రాపర్ త్రూ ఛానల్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు మీడియాకి ఇవ్వండి. నాకు ఇవ్వకన్నా ముందు మీరు అన్నిట్లో రోల్ చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నాతో మాట్లాడటం జరుగుతుంది. నాకు ఇట్లాంటి నోటీసులు అందలేదు. మరి నాకన్నా ముందు మీడియా వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తున్నారు పార్టీలో మిగతా వారి కోసమే కొట్లాడని అంటున్నారు, కానీ ఇప్పుడు షోకాస్ నోటీస్ వచ్చింది. బట్ చావైనా బతికైనా ఇప్పుడు కాంగ్రెస్ తోనే అంటున్నారు. ఇప్పుడు షోకాస్ నోటీస్ అయితే రాబోతుంది అంటే మీరు ఇంకా అందుకోలేదని చెప్తున్నారు. సో సమాధానం అయితే చెప్పాలి కదా. సో ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు మీరు? నేను నోటీస్ వచ్చిన తర్వాత దాంట్లో ఏం రాసిందో చూసిన తర్వాత సమాధానం చెప్తానమ్మా. ఎందుకంటే నాకు నోటీస్ లో ఏం రాశారో తెలీదు. నాకు 2-3 డేస్ బిఫోరే పిసిసి అధ్యక్షుల వారు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి సరే, అదే విధంగా అయితే నేను ఆ నోటీస్ లో ఏం రాశారో సంబంధిత సమాచారం తీసుకుంటాను, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని పాటిస్తాను. అదేమైనా ఉండని ఒక కాంగ్రెస్, నేను ఆ రోజు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ లోనే పని చేస్తాను. ఖచ్చితంగా ఏ నోటీస్ ఇచ్చినా దానికి వివరణ ఇస్తాను. కానీ కుట్రపూరిత రాజకీయం అయితే నా వెనకాల జరుగుతుంది. నేను వెనకపోయేదాన్ని కాదు. బీసీ లీడర్ని నేను. ఒక 10 మంది కాదు, 1000 మంది బీసీలను, 1,00,000 మందిని సభ్యత్వం చేసుకునే సత్తా నాకు ఉన్నప్పుడు, 1,00,000 మంది నాకు అనుసంధానం అయినప్పుడు అల్కలాంబ గారిని కూడా నేను టైం అడిగాను. వారు కూడా మాకు టైం ఇవ్వలేదు. లాస్ట్ 1 వీక్ నుంచి మేము టైం అడుగుతున్నాం. జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కలుస్తారు, వాళ్ళందరూ మీతో మాట్లాడతారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటానంటే వారు టైం ఇవ్వరు, సీఎం గారు టైం ఇవ్వరు. మరి పిసిసి అధ్యక్షులేమో సీఎం గారి మీద నొక్కుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళ అసంతృప్తితో వాళ్ళ గలమెత్తడం జరిగింది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో. ప్రతి చెల్లెకి ఏదో ఆశ పడతారండి. సో సునీతారావు గారు, మీరు ఏదేమైనా సరే కాంగ్రెస్ తోనే ఉంటా అంటున్నారు. బట్ పిసిసి చీఫ్ పై మీరు చేసిన ఆరోపణలు, విమర్శలకు కట్టుబడే ఉంటారా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నిన్న పిసిసి చీఫ్ ఉన్నారు గోషామేల్, నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే గోషామేల్ నుంచి. వారందరూ అంత పెద్దగా ఇండిసిప్లిన్ చర్య చేస్తున్నప్పుడు ఏం మాట మాట్లాడలేదు మహేష్ కుమార్ గౌడ్ గారు. సీనియర్ లీడర్స్ అందరూ, ఉమెన్ లీడర్స్ అందరూ మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఖండించని పిసిసి చీఫ్ గారు
ఈ రోజు నాకు షోకాజ్ నోటీస్ పంపించినారని చెప్పి అది కూడా తప్పు పడుతున్నా. నేను ఎట్లా తప్పు పడుతున్నానంటే పిసిసి చీఫ్ ఏ విధంగా ఇస్తారండి? ఇప్పుడు నాకు చెప్పాలి కదా, మరి మీకు నోటీస్ వచ్చిందని ఎవరన్నా ఒకరు చెప్పాలి. నాకు నోటీస్ అందనే లేదు, ఈ నోటీస్ ఇవ్వలేదు, ఇట్లా ఎందుకు ప్రచారం చేస్తున్నాను? ఆ రోజు కూడా నోటీసులు ఇచ్చారు అంటే నేను గాంధీ భవన్కి వెళ్ళాను, కుమారన్నని అడిగాను ఏమన్నా నోటీస్ ఇచ్చారా అని. నోటీసులు ఇవ్వకన్నా ముందు ప్రచారం చేస్తారు, ఇప్పుడు సస్పెండ్ చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. మరి అదే నిజమైతే ఒక బీసీ లీడర్ గా కాంగ్రెస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి బరాబర్ నేను ఇక్కడే ఉంటాను. 100% ఇచ్చిన నోటీస్ కి రిప్లై ఇస్తానండి. రైట్, థ్యాంక్ యూ సునీతారావు గారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.